హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇప్పుడైతే రెడీ అయిపోయినా అన్నమాట. మా బిట్టు అయితే ఇంకా లేవలేదు, పడుకొని ఉన్నాడు. మా చిన్న అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టిఫిన్ ఈరోజు వడ అయితే చేసిన. నిన్న ఈరోజు 2 రోజులు అయిందన్నమాట వడ. ఓకేనా? పిండి అయితే నిన్న నైట్ మినపప్పు అయితే నానబెట్టేసిన. అది ఓవర్ నైట్ అయితే నానబెట్టేసిన అనమాట. ఇప్పుడు మార్నింగ్ లేచి పట్టేసి అందులో కొంచెం సోడా, ఉప్పు అయితే వేసి కలుపుకొని అయితే వడలు అయితే వేసిన. మంచిగా వచ్చినాయి ఈరోజు. నిన్నకంటే ఈరోజు బాగా వచ్చినాయి అనమాట. ఓకే, వంట అయితే కంప్లీట్ అయిపోయింది. కర్రీ అయితే ఆనకాయ కర్రీ అయితే వేసిన. మా చిన్నకైతే వేసిన అనమాట బాక్స్లోకి. ఇప్పుడైతే కుంటికూర పప్పు అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నం అయితే వండేసిన, చట్నీ కూడా వేసేసిన. పల్లీల చట్నీ కూడా కంప్లీట్. ఇక్కడేమో ఆనకాయ ఫ్రై అయితే చేసిన అనమాట బాక్స్లోకి. ఓకేనా? ఇప్పుడు మా బిడ్డకైతే ఆర్డర్ అయితే పెట్టేసిన, కావాల్సిన ఆర్డర్. ఇక్కడేమో వడ పిండి కూడా రెడీ ఉందన్నమాట. వేసుకోవాలి నేను కూడా. లక్ష్మణ్ అయితే తెలియలేదు. ఆయిల్ వేసేటప్పుడు అయితే చూపిస్తా. మంచిగా వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? బట్టలు అయితే మస్తు ఉన్నాయి. అంటే పెట్టినాయి మడత పెట్టాను అనమాట. అల్మార్లో కూడా సర్దాలి అనుకుంటున్నా. ఒకవేళ వీలైతే మాత్రం సర్దుతాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో కంటిన్యూ చేస్తా, చూసేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే వడలు అయితే వేస్తున్నా. ఫ్రెండ్స్, ఇలా అయితే రెడీ చేసుకున్నా. ఇప్పుడైతే ఇంకొక 4 అయితే వేస్తా. ఓకేనా? ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళు అద్దుకొని ఇలా అయితే రౌండ్గా చేసుకొని చేయితోటే వేస్తున్నాను అన్నమాట నేను. సాగిందే దారంతా చెలిమికే రుజువులా సేమ్ అన్నీ అలానే వేసుకోవాలన్నమాట. పక్కను పాపలాగా ఉంటారేమో కడదాకా సందామామ సిరి వెన్నెలలాగా వందేళ్ళైన విడిపోక రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలాగా ఆవానవాలు ఏ వైపుకో చేది కాలమేగా. కొద్దిగా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్. వేస్తుంటే ఎందుకంటే ఆయిల్ మనకి వేడి ఉంటుంది కదా, అందుకోసం అనేసి జాగ్రత్తగా అయితే వేసుకోవాలి వడలు. ఓకే ఫ్రెండ్స్? నేను అసలు ఎక్కువ వేయను, కానీ ఇప్పుడు వేస్తున్నాను అన్నమాట. నిన్న నుంచి ఊకే ఇడ్లీ దోశ తినాలనిపిస్తలేదు, అందుకోసం ఇలా అయితే ట్రై చేస్తున్నా. ఓకేనా? ఇలా అయితే మంచిగా అయితే కాల్చుకోవాలి. ఇవి ఎలా వస్తున్నాయి ఏంటిదని అయితే కామెంట్ అయితే వేయండి ఫ్రెండ్స్. నాకైతే మంచిగానే అనిపిస్తున్నాయి రౌండ్గా. ఓకేనా? నాకు ఎక్కువ అలవాటు అయితే లేదు, కానీ వేస్తున్నా డైరెక్ట్ చేయితోటే. కొంతమంది స్పూన్స్ మీద పెట్టి జాలీల మీద పెట్టి చేస్తారు, కానీ నేనైతే అట్లా ఏం చేయలేదు. ఓన్లీ చేయితోటే అయితే చేసిన అనమాట. ఒక 4 times చేసిన చేయితోటే, కానీ ఇప్పుడు కరెక్ట్ వస్తున్నాయి అన్నమాట. ఫస్ట్ షేప్ అనేది పోయింది, ఇప్పుడు కరెక్ట్ వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడైతే రెడీ అయిపోయినాయి. మా బిట్టు ఎన్ని తింటాడో తెలియదు, ఒకటే అంటున్నాను అనమాట. ఒక 3 అయితే మా బిట్టుకి అయితే తినిపిస్తా. ఓకే ఫ్రెండ్స్? చట్నీ అయితే రెడీ పెట్టేస్తున్నా. ఇప్పుడైతే తింటూ
ఓకేనా కదా బిడ్డ? మా బిడ్డ రెడీ అయిపోయిండు. ఓకేనా ఫ్రెండ్స్? అట్లా అనద్దు, ఓకే డ్రెస్ ఖరాబ్ అవుతుంది. ఒక్కడుంది తెచ్చుకోపో. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మేము తింటున్నాం. మంచిగా అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. సాఫ్ట్గా పైన క్రిస్పీగా మంచిగా అయితే రెడీ అయిపోయినాయి. ఓకేనా? నిన్నటికంటే ఈరోజు బెటర్ అన్నమాట. నిన్న కొంచెం గట్టిగా అయిపోయినాయి, ఇప్పుడు మాత్రం మంచిగా ఉన్నాయి. ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే వాటర్ వస్తున్నాయి అన్నమాట. వాటర్ అయితే పట్టేసిన బయట. వాటర్ ఏం మంచిగా రావట్లేదు, వర్షం పడింది కదా, మంచిగా అయితే వస్తలేవు అనమాట. తాగడానికైతే పనికి రావు. ఓకేనా? ఇప్పుడేమో ఇక్కడ ఫుల్ పని ఉంది, ఈవినింగ్ పని ఇంత పని ఉందన్నమాట. ఈ యొక్క బిందె అయితే వాటర్ పట్టిన దేనికన్నా యూజ్ అవుతాయని ఇట్లా వస్తున్నాయి వాటర్. ఓకేనా? అది దేనికి యూజింగ్ అని పనికి లేదు కానీ జస్ట్ అయితే పట్టేసిన అనమాట. ఓకేనా? బట్టలు మా చిన్న వచ్చే టైం అయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇళ్ళల్లో కూడా జాడు కొట్టేసేయాలి. బాసన్లు, ఇల్లు, బట్టలు ఉన్నాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇదంతా కంప్లీట్ చేసుకోవాలి. పిల్లలకైతే అన్నం తినబెట్టేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే ఇస్తున్నా. వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, టమాటీ, ఆయిల్ ఇవైతే వేసుకున్నాను అనమాట. ఇవైతే ఉడికిస్తున్నా. ఓకేనా? ఉడకబెడుతున్నా. ఇక్కడనేమో చపాతీలు అయితే వేస్తున్నా. ఇప్పుడు పిండి అయితే తీసిన, జల్లడైతే పట్టాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడేమో చిన్ననైతే ట్యూషన్ అయితే దింపేసి వచ్చినాను అనమాట. ఓకేనా? ఇప్పుడు కొంచెం పని ఉంది, కొంచెం అయితే వచ్చేసిన. చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఓకేనా? రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్? తింటావా బిడ్డ? గుడ్డు కూర అయితే ఆకైతే తుంచి అయితే పెట్టినా అనమాట. రేపు వండాలి పొద్దున. ఓకేనా? ఇల్లు కూడా జాడు కొట్టేసిన, మొత్తం నీట్గా అయిపోయింది. ఇక్కడ బాసన్లు కూడా కంప్లీట్ చేసేసిన. సబ్బు తీసినావా బిడ్డ నువ్వు? చేతులు అడుగుతుందిరా, కడుగు చేతులు కడుగు. బాసన్లు కూడా కంప్లీట్ అయిపోయింది, నీట్గా అయిపోయింది అనమాట. పని చేసేసిన మొత్తం. బట్టలు కూడా కంప్లీట్. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలి. ఏడు పాప ఫస్ట్ నువ్వు ఏడిస్తే ముడతా నేను ఎక్కువ. బాగుంది. పాటలు పెడితే వీడియో తీస్తే మంచిగా అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, మా చిన్న అయితే వినాయకుని ప్రసాదం అయితే తింటాడు. ఎంతసేపు అయితే వెళ్ళాం అనమాట. ఒక్క నిమిషం కూడా అస్సలు ఆగుతలేరు. అటు ఇటు అటు ఇటు దూకులాడుతున్నారు, ఎగురుతున్నారు, ఉరుకుతున్నారు అనమాట. ఎక్కడ దెబ్బలు తగులుతాయేమో అని ఊకే టెన్షన్ అయింది. ప్రసాదం ప్రసాదం అంటున్నారు అనమాట. అందుకే తీసుకెళ్ళిన ఈరోజు. ప్రసాదం తీసుకోవచ్చు అంట, మేము వెళ్ళొద్దు కానీ ప్రసాదం అయితే తీసుకోవచ్చు అంట. అందుకే పిల్లలు అయితే తీసుకొచ్చుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్ అందరికీ. బాయ్.